ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక 9 ఇండియన్ మోనోపొలీ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. మోనోపొలీ అంటే ఏంటంటే ఇక ఆ సెక్టార్లో ఆ కంపెనీ అబౌవ్ 60% కనుక సేల్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే దాన్ని మోనోపొలీ అంటాం. సో అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ కంట్రీలో అయినా మోనోపొలీగా ఉండాలంటే చాలా అంటే చాలా కష్టం. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఇండియాలో దాదాపు 7,000 కంపెనీలు ఉంటే 7,000 కంపెనీల్లో 9 కంపెనీలు మోనోపొలీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇవాళ ఆ కంపెనీల గురించి మనం తెలుసుకుందాం. సో వాటి గురించి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీకు ఈ వీడియోని అందిస్తున్నా. నేను ఎక్కడ కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోమని రికమెండ్ చేయట్లేదు. సో మీరు కూడా ఊరికే 1-2 సార్లు చూసుకోండి. ఈ కంపెనీస్ బాగుంటే మీరు కూడా పర్సనల్గా మీ అడ్వైజర్తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. సో మేము ఎక్కడ కూడా మీకు ఇన్వెస్ట్ చేసుకోమని అడ్వైజ్ ఇవ్వట్లేదు. సో ఫస్ట్ కంపెనీ వచ్చి హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ హాల్ వచ్చి ఇది కంప్లీట్గా ఏవియేషన్లో ఇది ఇప్పుడు లీడింగ్లో ఉంది. సో దీనిలో ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే దాదాపు 100% హాల్ అనేది మోనోపొలీ అనమాట. ఈ సెగ్మెంట్లో ఏంటంటే ఇది ఏవియేషన్ డిఫెన్స్లో ఎన్ని రకాల ఏవియేషన్ ఉన్నాయో అవన్నీ కూడా హాల్ నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి ఇది 4,800 దాకా ఉంది. అంతకుముందు ఇది లో లెవెల్ వచ్చి 3,300 నుంచి 4,000, ఇప్పుడు దాదాపు 4,800 దాకా వెళ్ళింది. ప్రీవియస్ హైస్ వచ్చి 5,600 దాకా వెళ్ళింది. సో హాల్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక వన్ ఆఫ్ ద డిఫెన్స్ సెక్టర్లో ఏవియేషన్ సైడ్ ఇది మోనోపొలీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ తీసుకుంటే నెస్లే ఇండియా మనందరికీ తెలిసిన కంపెనీయే, చాలా పరిచయం ఉన్న కంపెనీ. ఎందుకంటే ఇది సెర్లాక్ బ్రాండ్, పిల్లలు పుట్టిన కాడి నుంచి వాళ్ళకి పాల డబ్బాలంతా ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా సెర్లాకే. అలాగే నెస్లే మ్యాగీ నూడిల్స్ అనేది మేజర్ ప్రోడక్ట్. ఈ రెండు కూడా ఈ కంపెనీకి దాదాపు 96% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ నెస్లే బ్రాండ్ ఉంది. సో నెస్లే సెర్లాక్ బ్రాండ్ 96% ఉంది. సో అది ఆ బ్రాండ్ అందులో మోనోపొలీ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నెస్లే వాల్యూ వచ్చి 2,500 షేర్ ప్రైస్ ఉంది. ఇది అంతకుముందు లో లెవెల్ 2,150 దాకా వచ్చింది. అలాగే హై లెవెల్ చూసుకుంటే ఈ మధ్య హై లెవెల్ 2,700 ఆ రేంజ్లో ఉంది. అలాగే ఇవి డివిడెండ్స్ కూడా ఇస్తుంటాయి ఈ కంపెనీస్. సో మోనోపొలీ స్టేటస్ ఎంజాయ్ చేసే సెకండ్ కంపెనీ. మూడోది ఏంటంటే ఐఆర్సిటిసి ఏంటంటే ఇండియన్ రైల్వే టికెటింగ్, మొత్తం టికెటింగ్ అంతా కూడా ఇండియాలో లార్జెస్ట్ నెట్వర్క్ ఉంది ఇండియన్ రైల్వేస్. అలాంటి ఇండియన్ రైల్వేస్లో ఇది ఐఆర్సిటిసి అనేది టికెటింగ్ మోనోపొలీ ఎంజాయ్ చేస్తుంది. రైల్వే నెట్వర్క్ ఇది 100% ఓనర్షిప్, సేల్స్ దీనికే ఉన్నాయి. సో కాబట్టి ఇది ప్రజెంట్ 770 రేట్ ఉంది. సో ఇది అంతకుముందు 1,000-1,200 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 680 ఆ రేంజ్ ఉంటే ఇప్పుడు 770 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నాలుగో కంపెనీ చూసుకుంటే కంటైనర్ కార్పొరేషన్. ఇది కూడా ఏంటంటే ఇది కంటైనర్ కార్పొరేషన్ కార్గో క్యారియర్ బిజినెస్లో ఇది ఒక లీడింగ్ అనమాట. ఇది అంతకుముందు స్ప్లిట్ అయింది ఇప్పుడు 1:5 కింద. సో అంతకుముందు ఇప్పుడు 950 దగ్గర దాకా హై వెళ్ళింది. ఇప్పుడు లో వచ్చి 480-500 దాకా వెళ్ళి ఇప్పుడు 620 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది కంటైనర్ కార్పొరేషన్ అంటాం. ఇది కార్గో క్యారియర్లో మోనోపొలీ ఉంది. దాని తర్వాత చూసుకుంటే పిడిలైట్ వచ్చి ఎడ్హీసివ్ బిజినెస్లో పిడిలైట్ వచ్చి 82% షేర్ ఇది ఎంజాయ్ చేస్తుంది. సో ఇది అంతకుముందు హై వచ్చి 3,400 దాకా వెళ్ళింది. లో లెవెల్లో వచ్చి 2,600కి వచ్చింది. ఇది కంటిన్యూస్గా చూసుకుంటే 2017లో ఇది 800 ఉంది, ఇప్పుడు 3,000 దాకా వచ్చింది. అలా ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూ గ్రోత్ అయితే దీనిలో ఉంది. సో ఇది ఇప్పుడు అలా స్లోగా వచ్చి 3,000 దాకా ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో పిడిలైట్ అనేది ఎడ్హీసివ్ బిజినెస్, మనకు అందరికీ తెలిసిన ఫెవికాల్, ఫెవిక్విక్ ఇవన్నీ కూడా పిడిలైట్ బ్రాండ్ నుంచి వస్తాయి. దాని తర్వాత మ్యారికో వచ్చి ఆయిల్ ప్రొడక్ట్స్లో మ్యారికో అనేది దాదాపు 70% మోనోపొలీ ఎంజాయ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 730 రేంజ్లో ఉంది. ఇది లో లెవెల్ అంతకుముందు తీసుకుంటే 580 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ గ్రోత్ అయితే కనపడుతుంది. దాదాపు 2020లో 250 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 730 దాకా వెళ్ళింది. అలా కంటిన్యూస్ గ్రోత్ అయితే దీనిలో ఉంది మ్యారికో. దాని తర్వాత చూసుకుంటే
ఐటీసీ వచ్చి సిగరెట్ బిజినెస్లో ఐటీసీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది కూడా అంతే 2020లో వచ్చి 150 ఉంది. ఇప్పుడు 500 దాకా వెళ్ళింది. ప్రజెంట్ వచ్చి 420 దగ్గర ఉంది. ఈ కంపెనీస్ అన్ని కూడా మంచి డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. తర్వాత కంపెనీ వచ్చి హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ ప్రొడక్షన్లో హిందుస్థాన్ జింక్ అనేది మోనోపలి మైనింగ్లో ఉంది. సో ఇది అంతకుముందు 745 దాకా వెళ్ళి ఇప్పుడు 380 లో లెవెల్ వచ్చి ఇప్పుడు 430 దాకా వచ్చింది. సో ఇది కూడా చార్ట్ ఆల్మోస్ట్ 750 నుంచి ఇప్పుడు 420 ఆ రేంజ్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లోకి వచ్చింది. సో ఇది కూడా హిందుస్థాన్ జింక్ మైనింగ్లో మంచి నెంబర్ 1 లీడింగ్. టోటల్ 77% దీని యొక్క కెపాసిటీ సేల్స్లో. దాని తర్వాత వచ్చి కోల్ ఇండియా కూడా ఇది 520 దాకా వెళ్ళి ఇప్పుడు 385 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది చూసుకుంటే 2021లో 110 రూపాయలు ఉంది. అలాంటిది 500 దాకా వెళ్ళింది. ఇప్పుడు 350 నుంచి 380 రేంజ్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ కోల్ ఇండియా కూడా 78% మోనోపల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే 5 టైమ్స్ పెరిగినాయి. అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలా ఉంటాయి అనేది మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.